ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం పిల్లరా. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ సర్వాధికారి యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. దేవా మరి తండ్రి, భూమి మీది దేవా, ఆకాశం మీది యెరూషలేము మీ పట్టణం అని సెలవిచ్చిన గొప్ప దేవా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మీ మహిమ కొరకు మీ స్తోత్రాలు, మీ ప్రభావం కొరకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, అత్యంత శక్తి కలిగిన మా ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా మరి తండ్రి ప్రభువా, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని సెలవిచ్చిన గొప్ప దేవా మీకు వందనాలు. ప్రభువా మీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన, అందరి బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, శక్తిని బట్టి దేవా, బలమును బట్టి దేవా, మీరు చేసినటువంటి మహత్ కార్యములు, సూచక క్రియలు, ఆశ్చర్య కార్యములు అన్నిటిని బట్టి ప్రభువా మరి తండ్రి, మీకు మీరే సాటి అయినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మీరు పరిశుద్ధతను బట్టి మీరు మహనీయులు, అందరి బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా అన్ని విషయాల్లో ప్రభువా అందరికంటే ఎత్తుగా దేవా మరి తండ్రి పైన ఉన్నటువంటి గొప్ప దేవా మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని సెలవిచ్చిన గొప్ప దేవా మీకు వందనాలు ఆయన. అవునాయన, మీకంటే ఎత్తు ఎవరు లేరు, అందరి బట్టి మీ స్తోత్రాలు. దేవా ఉదయ కాలంలో ప్రభా మరి తండ్రి మీ మహిమను బట్టి కొనియాడుతున్నాం నాయన. దేవా మరి తండ్రి మీ ఘనతను బట్టి దేవా మరి తండ్రి నాయన, మీ కీర్తిని బట్టి మీ శక్తిని బట్టి మిమ్మల్ని కొనియాడుతున్నాము. దేవా మీ 91వ కీర్తన మేము చదువుకునే సమయాన్ని మా కొరకు దీవించండి. విశ్వాసంతో నిరీక్షణతో చదివే సమయం అంతటిని మా కొరకు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి సమస్తం సాధ్యమే అని వాగ్దానం చేసిన గొప్ప దేవా మీ స్తోత్రాలు ఆయన. విశ్వాసంతో నమ్మకంతో మేము చదువుతూ ఉండగా దేవా మా పక్షంగా గొప్పగా 91వ కీర్తన మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు. అలాగూ మరి తండ్రి ప్రభా మరొకసారి మీ సేవకుల ద్వారా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవా మరి తండ్రి, మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్ర. సమస్త విషయాల్లో మీరే సహాయం చేయండి ఆయన. దేవా మరి తండ్రి ఆయన, మీ వాక్కు మా ఆత్మీయ జీవితాలను ఎంతో బలపరుస్తుంది, అందరి బట్టి మీ స్తోత్రాలు ఆయన. దేవా మేము వెళ్తున్నటువంటి మార్గం, మేము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు అన్నిటిలో ప్రభా మరి తండ్రి మీ వాక్కు మమ్మల్ని ఎంతో బలపరిచేదిగా ఉంది, అందరి బట్టి మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా కృప చూపించండి నాయన. మరొకసారి మీరే మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను మీరే బలపరిచి దేవా మరి తండ్రి ఇంకనూ విశ్వాసంలో నుంచి అధిక విశ్వాసంలోనికి మమ్మల్ని నడిపించమని దాటించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. మీ ప్రియులు వారి వారి గృహాల్లో చేరేకిపిస్తుండగా ప్రత్యేకంగా మీ సన్నిధి ఉంచండి నాయన. అన్ని విషయాల్లో మీరే వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వ్యక్తిగతంగా మీ విడుదల చేసుకోబోయే ప్రార్థనలన్నీ కూడా ప్రతి విధమైన ప్రార్థన మీరు ఆలకించి దేవా నూరంతల ప్రతిఫలం మీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని దేవా ఇదనంతటికి కావాల్సినటువంటి గొప్ప శక్తిని, బలాన్ని మీ సన్నిధానంలో మేము దేవా గడుపుట ద్వారా మేము పొందుకోవడానికి సహాయం చేయమని మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ముందు సమయం అంతటి మా కొరకు దీవించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకట్లో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నమందు పాడిచి రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు
ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పెట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదవ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహమును భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతను గణపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం విన్న పిల్లరా, దైవజనులు ప్రదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల గ్రంథం న్యాయాధిపతుల్లో నుండి 6వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. జడ్జెస్ చాప్టర్ 6 వర్స్ 14. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపినవాడు నేనే అని చెప్పగా. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు వందనములు, స్తోత్రములు. ఈ ఉదయకాలం సజీవులుగా మా పడకలపై నుండి లేచి మీ సన్నిధానంలో మేము ఆన్లైన్లో ఇలా ఏకీవించడానికి మీరు అనుగ్రహించిన కృప కొరకు స్తోత్రాలు. వాక్యంలో నుండి మీరు మాతో మాట్లాడుచు బలపరచుచు మా ఆత్మలను తెప్పరిల్ల చేసి మీ వాక్య సత్యాలు నేర్పిస్తూ మా జీవితాలను శుద్ధి చేసి వృద్ధి చేసి బలపరిచి తండ్రి మమ్మలను నడిపించుము. ఈ దినమంతటి కొరకు ముందున్న కాలం అంతటి కొరకు అయినటువంటి మీ కృప కోరుతూ మీ వాక్య భాగ ధ్యానమును దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, మనము ఈ దినం 14వ వచనంలో యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే. ఈరోజు గిద్యోను యొక్క పోరాటాన్ని గురించి మనం చూడబోతున్నాం. నౌ వీఆర్ గోయింగ్ టు సీ ద కమిషన్ ఆఫ్ గిడియన్. దేవుడు తనకు అప్పగించినటువంటి పని ఏది? విశ్వాసి తన జీవితంలో తాను గ్రహించవలసినటువంటిది, దేవుడు మనకు అనుగ్రహించిన తలాంత్ ఏది? లేక సేవా పరిచర్య చేసే వ్యక్తి అయితే దేవుడు మనకు అప్పగించినటువంటి పని ఏది అనేది మనం దాని విషయమైనటువంటి ఖచ్చితమైన అభిప్రాయం కలిగి ఉండటం మంచిది. అయితే మన తట్టు మనం చూసుకుంటే మనకు కలిగేదేంటి, దేవుని తట్టు చూస్తే మనకు కలిగేదేంటి? ఈరోజు గిద్యోను యొక్క పోరాటాన్ని గురించి 3 విధాలైనటువంటి పోరాటాలను గురించి మనం చూడబోతున్నాం. గిద్యోను తనలో ఉన్నటువంటి నిరాశతో పోరాడవలసి వచ్చింది, డిప్రెషన్తో పోరాడవలసి వచ్చింది. తనను గురించి తనకున్నటువంటి న్యూనతాభావం, నేను తక్కువ అనేటటువంటి ఆ ఫీలింగ్, దానితో తాను పోరాడవలసి వచ్చింది. రెండవది తన ఊరి వారితో పోరాడవలసి వచ్చింది. మూడవది శత్రువులతో పోరాటానికి వ్యక్తులను సమీకరించి శత్రువులతో పోరాటానికి తాను ఒక అద్భుతమైనటువంటి పోరాటం కొరకు తాను సిద్ధపడవలసి వచ్చింది. 3 విధాలైనటువంటి పోరాటాలు ఈ ఉదయకాలం మనము జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. గిద్యోను యొక్క పోరాటాలు. ఇప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు 14వ వచనములో, నిన్ను పంపిన వాడును నేనే, వెళ్ళు.
గిద్యోనుతో ఎవరున్నారు? ఒక పెద్ద బలగం లేదు. తను ఆ కొంచెం ధాన్యాన్ని దొడగొట్టుకుంటూ గానుగ చాటున కూర్చుని ఉన్నటువంటి వ్యక్తి. రాజకుమారుడే ఏమీ కాదు, లేకుంటే ఏ తండ్రిలో తనకు ఏర్పరిచినటువంటి సెటప్ ఏమీ లేదు. రాజకుమారుడు అయి ఉండి తండ్రి సింహాసనంపై ఉండి పరిపాలన చేస్తూ ఉంటే నీవు ఫలాని బాధ్యత తీసుకుని వెళ్ళు అంటే తండ్రి గారి సైన్యం ఉంటుంది, తండ్రి గారి అనుమతితో సైన్యాధిపతులను సమీకరించి వెళ్ళి యుద్ధం చేయవచ్చు శత్రువులతో. ఈ పరిస్థితి అది కాదు. కనుక దేవుడు చెప్తూ ఉన్నాడు, నేనే నిన్ను పంపిస్తూ ఉన్నాను. ఇప్పుడు తన వైపు తాను చూసుకుంటూ ఉన్నాడు, తన క్వాలిఫికేషన్ వైపు చూసుకుంటూ ఉన్నాడు, తన శక్తి వైపు చూసుకుంటూ ఉన్నాడు, తన బలం వైపు చూసుకుంటూ ఉన్నాడు, తన గోత్రం వైపు చూసుకుంటూ ఉన్నాడు, గోత్రంలో ఉన్న తన కుటుంబం వైపు చూసుకుంటూ ఉన్నాడు, తన సోషల్ స్టేటస్ వైపు చూసుకుంటూ ఉన్నాడు. అవన్నీ చూసుకోవటం మానవ రీత్యా కరెక్టే. మనం ఏమై ఉన్నాం, మన పరిస్థితి ఏంటి అనేది. కానీ దేవుడు అప్పగించినటువంటి పని చేయటానికి వీటికి అతీతంగా దేవుడు నిన్ను బలపరుస్తాడు, శక్తి అనుగ్రహిస్తాడు అనే వాస్తవం మనం మర్చిపోకూడదు. తనేమిటి అనేది తనకు అర్థం అవటం మంచిదే, కానీ దేవుడు ఏమిటి అనేది తనకు అర్థం కావాలి. ఇప్పుడు తాను చేయబోయేటటువంటి కార్యము దేవుడు ఉద్దేశించిన కార్యం దేవుని శక్తితో చేయాలి. తన శక్తితో చేయబోయేది కాదు ఇది, తన శక్తిని మించినటువంటిది. దేవుడు అంటూ ఉన్నాడు, నిన్ను పంపిన వాడను నేనే. ఇప్పుడు ప్రశ్న వేస్తున్నాడు 15వ వచనంలో, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబం మనిషి గోత్రములో ఎన్నిక లేనిది, నా పితల కుటుంబంలో నేను కనిష్ఠుడు. గోత్రము గొప్ప గోత్రం కాదు, ఆ గోత్రికుల్లో ఉన్నటువంటి కుటుంబాల్లో కూడా గొప్ప కుటుంబం ఏమీ కాదు. దేనిని బట్టి తాను ఇప్పుడు లీడర్షిప్లోనికి ముందుకు రావాలి? దేవుడు అంటూ ఉన్నాడు, అయినా ఏమి, నేను నీకు తోడై ఉందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చారు. ఇది అద్భుతమైనటువంటి మాట. గాడ్ ప్లస్ వన్ మ్యాన్, గ్రేట్ ఆర్మీ. దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉండి ఆయన ముందుగా ఉండి నడిపిస్తే గొప్ప సైన్యాన్ని, గ్రేటర్ దాన్ వన్ ఆర్మీ, వీళ్ళు శత్రు సైన్యం అంతటిని, శత్రు శక్తి అంతటిని మించినటువంటి సైన్యం అని చెప్పాలి. ఇటీవల మన సరిహద్దులో ఉద్రిక్తత వచ్చింది. మన బలగాలు ఎంత, వాళ్ళ బలగాలు ఎంత, మన ఆయుధ సంపత్తి ఎంత, వారి ఆయుధ సంపత్తి ఎంత. మీడియాలో రకరకాల వార్తలు మీరు చదివి ఉంటారు, అంచనా వేసుకుంటూ ఉంటారు. మనకెన్ని సబ్మెరైన్స్ ఉన్నాయి, వారికి ఎన్ని ఉన్నాయి, లేకుంటే ఈ యుద్ధ సంబంధించినటువంటి ఆ ఫైటర్స్, ఈ రకరకాలైనటువంటి వాటిని గురించి, శత్రు బలాన్ని గురించిన ఒక అంచనా ఉంటుంది. అది 100% యాక్యురేట్ కాకుండా ఒక అంచనా ఉంటుంది ఇంచుమించు. ఇవన్నీ ఇక్కడ దేవుడు గిద్యోనుతో చెప్పేటటువంటి మాట, నేను నీకు తోడై ఉంటాను. దేవుడు లేడు అనుకండి. దేవుడు లేకుండా వ్యక్తి వెళితే జయించగలడా? అసంభవం. దేవుడు లేని చోట వ్యక్తి వెళితే ఓడిపోవలసిందే, ఓటమే వస్తుంది. దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడైందును. ఆ పైన 14వ వచనంలో బలము తెచ్చుకొని. దేవుడు లేకుండా దేవుని పేరు మీద మనం ఏదైనా చేయటానికి ప్రయత్నం చేసామనుకోండి, దాని ఫలితం ఎలాగుంటుంది? మనం చేసే దేవుని పని, దేవుడు మనతో లేడు, దేవుని నామంలో చేస్తూ ఉన్నాం. దాని రిజల్ట్ ఎలాగుంటుందో అపోస్తల కార్య గ్రంథం 19వ అధ్యాయంలో ఓ చక్కని సంఘటన వ్రాయబడి ఉన్నది. అపోస్తల కార్య గ్రంథం 19వ అధ్యాయం
అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసు ప్రాంతాలకు వచ్చాడు. అక్కడ సమాజ మందిరంలోనికి వెళ్ళాడు, అద్భుతాలు చేశాడు, దేవుని వాక్యం ప్రకటిస్తూ వచ్చాడు. 11వ వచనం, దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించాను. 12వ వచనం, అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాయి. యూదుల్లో కొంతమంది నిజ దేవుడు యెహోవాని ఆరాధించుతున్నటువంటి వారు మాంత్రిక విద్యలు కలిగినటువంటి వారు. అటువంటి వారట 13వ వచనం అపోస్తల కార్యములు 19:13, దేశ సంచారులను మాంత్రికులునైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొని. ఏమి లేదు, మనం పూర్వం చెప్పేటటువంటి దేవతల పేర్లకు బదులుగా పౌలు చెప్పేటటువంటి యేసు ప్రభు నామంలో యేసు ప్రభు పేరట మీరు వెళ్ళాలి అని చెప్పేసేసి ఇలాగూ కొందరు చేయటానికి పూనుకున్నారు. అయితే 14వ వచనం, ఒక ప్రధాన యాజకుడు, తన పేరు స్కెవ, యూదుడైన స్కెవ అను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగ చేయొచ్చు. మంచి ప్రొఫెషన్ కదా, మంచి బిజినెస్. అయితే దయ్యం ఏముందో చూడండి 15వ వచనం, అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరైనా అడుగ్గా ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారినిద్దరిని లొంగదీసి గెలిచెను, అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయారు. అంత విచారకరమండి. ఒరిజినల్కును ఇమిటేషన్కు ఉన్నటువంటి తేడా, అసలుకు నకిలీకి ఉన్నటువంటి వ్యత్యాసం. దేవుని శక్తితో చేసేదానికి దేవుని శక్తి, దేవుని అధికారము, దేవుని ఆజ్ఞ లేకుండా మానవ శక్తితో చేసేదానికి మధ్య వ్యత్యాసం మనం గమనించాలి. దేవుడు మనకు అప్పగించినటువంటిది, లేక దేవుడితో మనం సరైనటువంటి సంబంధం లేకుండా దేవుని పేరిటే ఏదైనా చేసి దాన్ని మన స్వప్రయోజనం కొరకు మళ్లించుకోవాలనుకుంటే స్కెవ యొక్క కుమారులకు పట్టినటువంటి దుర్గతి వ్యక్తులకు సంభవిస్తుంది. మిగిలినటువంటి వారికి భయం కలిగిందట. 17వ వచనం, ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకు గ్రీసు దేశస్థులకు తెలియవచ్చినప్పుడు వారికి అందరికీ భయం కలిగిన కనుక ప్రభువైన యేసు నామం కనపరచబడింది. మనం గ్రహించవలసింది, దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుని నామంలో మనం వెళ్ళి ఆయన అప్పగించినటువంటి పని చేయగలం. లేకపోతే 7 2 గాయాలు కూడా అయిపోయినాయి, సైతాను ఎగిరి తన్నింది. అటువంటి దుస్థితి రానివ్వకుండా ముఖ్యంగా హీలింగ్ మినిస్ట్రీలో ఉండేటటువంటి వాళ్ళు చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటున్నది. ఇప్పుడు గిద్యోను తాను దేవుడు మాట్లాడాడు, గిద్యోను బలం తెచ్చుకో అంటూ ఉన్నాడు. బలం తెచ్చుకో. శరీరరీతిగా మనం బలం తెచ్చుకోవటానికి ఆహార పదార్థాలు, మంచి ఆహార పదార్థాలు తీసుకుంటాం. అలాగే ఈ దినాల్లో ఇమ్యూనిటీ పెంచుకోవటానికి అనేక వైటమిన్స్ తీసుకుంటూ ఉన్నారు. బలం కావాలి, ఆరోగ్యంగా ఉండాలి, బలం కావాలి. కనుక ఈ దినాల్లో బలము, ఆరోగ్యము, ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవటానికి ఏ విధమైనటువంటి ఆహారము లేక అలవాట్లు, పద్ధతులు అవన్నీ పాటించడానికి మనుషులు ప్రయత్నం చేస్తూ ఉన్న కాలంలో మనం ఉన్నాం. దేవుడు గిద్యోనుతో చెప్పిన మాట, బలం తెచ్చుకో, నీ మైండ్ సెట్లో నుండి నేను చెప్పేటటువంటి స్టేట్కి రమ్మని, లేక నేను ఉద్దేశించినటువంటి కార్యం చేయటానికి నా మాట విను, నీ మనసు మార్చుకో అని చెప్తూ ఉన్నాడు. గిద్యోను చాలా రీజనింగ్ చేసేటటువంటి వ్యక్తి. తనకున్నటువంటి తర్కమంతటిని, లాజిక్ అంతటిని వాడి అవును కాదు, అవును కాదు, నిజమా అబద్ధమా
అనేటటువంటి మీమాంస, చాలా లాజికల్గా ఆలోచించేటటువంటి వాడు, జ్ఞానం అంతటితో ఆలోచించేటటువంటి వాడు. అది గిద్యోను యొక్క సమస్య. లేదు, తాను నీ కనిష్ఠుణ్ణి, మా కుటుంబాల్లో మా గోత్రం కూడాను గొప్ప గోత్రం కాదు, తన వైపు బాగా చూసుకుంటూ ఉన్నాడు. ఒక పాటలో యేసు నీ ప్రేమను లోకమున చాటను, ఇదిగో నీ దీనదాసుడును అనే పాటలో ఒక వచనం ఉన్నది. ఎన్నిక లేని నన్ను నీవు ఎన్నుకొని, చిన్నవాడనని చింతిల్లు నన్ను గని, పిలచి ప్రత్యేక పరిచితివి, మలచి శరీరం అమర్చితివి, ఎల్లవేళల నీ చిత్తమే చెల్లు నా జీవిత యాగమే. యేసు నీ ప్రేమను లోకమున చాటను, ఇదిగో నీ దీనదాసుడును, వాసిగా నీవు నా కోసమే, వరదుడా నేను నీ కోసమే అని భక్తుడు పాడాడు. చిన్నవాడనని చింతిల్లు నన్ను గని. దేవుడు అల్పులను ఆయన పిలుస్తాడు, ఆయన బలపరుస్తాడు. గొప్ప ఆయుధాలు ఏమీ లేవు గిద్యోను దగ్గర, గొప్ప ఆయుధాలు ఏమీ లేవు. లేకుంటే యుద్ధాభ్యాసం చేసినటువంటి వాడు, ఆ విపును విస్తారమైనటువంటి నిపుణత కలిగినటువంటి వాడు అని అనటానికి కూడా అవకాశం లేదు. అయితే దేవుడు మాట్లాడాడు. ఈయనకు డౌట్ వచ్చి ఉంటుంది, నేనే ఎందుకు వెళ్ళాలి, నన్నే దేవుడు ఎందుకు ఏర్పరచుకోవాలి? అది దేవుని దయగలిగినటువంటి ఉద్దేశమైంది. అది అందరికీ దొరికేటటువంటి భాగ్యం కాదు. నీవు వెళ్ళు, నేను నీకు తోడై ఉంటానని దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక డిప్రెషన్లో నుండి, కృంగుదలలో నుండి, నిరాశలో నుండి బయటకు రావాలి. నిరాశతో తాను పోరాడవలసి వచ్చింది. న్యూనతాభావం, ఆత్మ న్యూనతాభావం. నేను చిన్నవాడను, నేను చిన్నవాడు. కొంతమంది పొట్టిగా ఉంటారు, అది వారి తప్పు కాదు. మే పొట్టివాడిగా ఉన్నాను అనేటటువంటి ఆత్మన్యూనతాభావం ఉంటుంది. పొట్టివాడిగా కానీ పొడగరిగా కానీ జెనెటిక్స్ను బట్టి మనం సైన్స్ చెప్పేటటువంటి రకరకాల కారణాలు మనకు తెలుసు. దేవుడు నిన్ను అలా సృష్టించాడు కనుక నీ రంగును బట్టి, నీ ఎత్తును బట్టి నీవు కురిగిపోవలసినటువంటి అవసరం లేదు. దేవుడు నిన్ను అలాగూ కలుగు చేశాడు. ఇక్కడ నీవు బలము తెచ్చుకో అన్నాడు దేవుడు. నిరాశలో నుండి నీవు బలము తెచ్చుకో. ఇప్పుడు తాను ఏమంటూ ఉన్నాడు అంటే, నేను తెలుసుకునేటట్లు నాకు ఒక సూచన కనుగొనచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారు జీవించిన కాలంలో పరిసయ్యులు కూడా యేసు ప్రభుని అడిగారు, మాకు ఒక సూచన కనుగొనచ్చు అంటే ప్రభు అన్నాడు, యోనాను గుర్చిన సూచక్రియే కానీ మీకు ఏ సూచన ఇవ్వబడదు. యోనా ఎలాగో తిమింగలం కడుపులో 3 దినాలు ఉన్నాడో అలాగ మనిషి కుమారుడు మరి 3 దినాలు తాను ఉంటాడు. కనుక ఆ సూచన తప్ప మరి ఏ సూచన మీకు అనుగ్రహింపబడదు అని తన మరణ పునరుద్ధారాలను గురించి ప్రభు వారు చెప్పాడు. వాళ్ళకి అర్థం కాలేదు. మనిషి సూచనలు కోరుకుంటాడు. ఎందుకు అంటే నా జ్ఞానానికి, నా రీజనింగ్కి సరిపోవాలి అంటే కన్నులతో చూడాలి, చేతితో తాకాలి, అప్పుడు కానీ నేను విన్నది కరెక్ట్ అని నేను కన్ఫర్మ్ చేసుకోలేను. పేతురు అన్నాడు, మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో, ఏది తాకి చూచేమో, ఏది నిదానించి కనుగొంటిమో దానినే మీకు తెలియపరుచుతూ ఉన్నాను. చాలా మార్లు మన అనుభవంలో నుండి కాకుండా మన అనుభవంలో వేరుగా మనం అనిపించినటువంటి అనేక విషయాలు కొన్ని చెప్పినా అవి వినేవాళ్లకు అర్థం కావు. అవి మన అనుభవంలోనూ లేవు కాబట్టి ఎంత మటుకు ప్రయోజనకరంగా ఉంటాయో కొన్ని సంగతులు. ఖచ్చితంగా కొన్ని సంగతులు మన అనుభవంలో నుండి, మనం ఎక్స్పీరియన్స్ చేసినటువంటి అనుభవంలో నుండే మనం ఇతరులతో షేర్ చేసుకోవాల్సినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. ఈ ఉదయకాలం గిద్యోను యొక్క మొదటి పోరాటం తనతో పోరాటం, అనగా అంతరంగ పోరాటం, నిరాశతో పోరాటం, ఆత్మ న్యూనతాభావంతో పోరాటం. దీనిలో నుండి ఇప్పుడు తాను బయటకు వచ్చాడు.
బయటకు వచ్చి సూచన అడిగాడు. సూచన అడిగితే సరే దేవుడు ఒప్పుకున్నాడు. నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదను, నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమీ అని వేడుకొనగా 18వ వచనం, న్యాయాధిపతులు 6:18. మనం దేవుణ్ణే ఇబ్బంది పెట్టేటటువంటి వాళ్ళు, శోధించేటటువంటి వాళ్ళు అయినా దేవుడు తన కృపను బట్టి సరే అన్నాడు. ఈయన వెళ్ళి అర్పణను సిద్ధం చేసి తీసుకొచ్చాడు. సిద్ధం చేసి తీసుకొచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, నీళ్లు పోయి అన్నాడు. దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకుని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. నీళ్ళు ఎందుకు? నీళ్ళతో తడిస్తే అంత త్వరగా అవి అగ్నికి ఆహుతైపోవు కదా నీటితో తడిసినప్పుడు. 21వ వచనం, అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొరతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. అంతటి యెహోవా దూత అతనికి అదృశ్యమై. ఎంత అద్భుతం! అక్కడ ఎవరు మంట రాజేయలేదు, దేవుడి అగ్ని వచ్చేటట్లుగా చేశాడు. ఆ అర్పణ తన కన్నుల ముందు తాను సిద్ధం చేసి తీసుకుని వచ్చినటువంటి ఆ అర్పణను పొంగనిటువంటి రొట్టెలు, ఆ తరువాత మాంసం మొత్తం కాలిపోయి. ఏమంటున్నాడు గిద్యోను? ఆహా నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను సూచిస్తున్నాను. ఏదైనా సూచన చూచినప్పుడు భలే సంతోషపడతాడు మనిషి. ఆహాహా నా ఏలినవాడా అట. సూచన అడగాలి, సూచన చూడాలి. ఈ తార్కికమైనటువంటి మనస్సు ఉన్నదే కొన్ని మార్లు దేవుని శోధించేటటువంటి, దేవుని శక్తిని శంకించేటటువంటి బలహీనమైనటువంటి మనస్సు. అయినా దేవుడు కనికరించి మనం అడిగినటువంటిది శాంక్షన్ చేస్తాడు. ఇంతటితో అయిపోలేదు. ఇప్పుడు రెండవ పోరాటం తనకు ప్రారంభం అవుతుంది. ఇక్కడ గిద్యోను బలిపీఠం కట్టాడు. 24వ వచనం, యెహోవా నామమున బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టును. నేటి వరకు అది అబియెజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది. ఈ బలిపీఠం పేరు దేవుడు సమాధానకర్త, యెహోవా సమాధానకర్త, యావే షాలోమ్, యెహోవా షాలోమ్ లేక యెహోవా సమాధానకర్త అనేటటువంటి పేరు అక్కడ పెట్టాడు. పెట్టిన తర్వాత దేవుడు నెక్స్ట్ తనకి ఇంకొక పని అప్పగిస్తూ ఉన్నాడు. 25వ వచనంలో, తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగా ఉన్న దేవతా స్తంభమును నరికివేసి. 3వది, ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి. 3 పనులు చేయాలి. 1, బయలు దేవత యొక్క బలిపీఠాన్ని పడగొట్టాలి. 2, దేవతా స్తంభం, అది పిల్లర్, దాన్ని కూడా పడగొట్టాలి. 3, దేవునికి బలిపీఠం కట్టాలి. ఆ ఊరిలో గిద్యోను యొక్క కుటుంబం ప్రామినెంట్ కుటుంబంగా మనం భావించవచ్చు. ఎందుకు అంటే ఈ రిలీజియస్ యాక్టివిటీస్లో తన తండ్రి ముందున్నాడు. దేవాలయము లేక అన్యదేవత విగ్రహ సంబంధమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటే ఆ ఊరి వారు సమ్మతించారు అంటే ఈ కుటుంబానికి కొంత రెప్యుటేషన్ ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఊరి వారికి ఇష్టం లేనటువంటి పని తాను చేయబోతూ ఉన్నాడు. బంధువులకు ఇష్టం లేనటువంటి పని తాను చేయబోతూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం కూడాను యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత విగ్రహాలను తొలగించవలసి వస్తుంది. ఇది పెద్ద సమస్య. అంతకుమునుపు పూజించేటటువంటి ఆ ఫొటోస్, ఆ విగ్రహాలు, అవన్నీ ఏమి చేయాలి? 3 బ్రదర్స్ ఉన్నటువంటి ఒక కుటుంబంలో ఇది
ఒక 70 సంవత్సరాలు కాదండి, ఇంకా 80 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. 80 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. 3 బ్రదర్స్ ఉన్నటువంటి ఒక ఇంట్లో ఒక అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలన్నీ తీసివేయవలసి వచ్చింది. తానే లీడ్ తీసుకుని ఆ విగ్రహాలన్నింటినీ ఒక గంపలో వేసుకుని తీసుకుని వెళ్ళి కాలువలో పడేసేసాడు. చాలా ధైర్యం కావాలి. అది ఆయన చేసినటువంటి పని. ఆయన క్రైస్తవుడు అయిన తర్వాత ఈ విగ్రహములతో మాకు పని లేదు అని. అంతేగాని ఇతరుల మత విశ్వాసాన్ని కించపరచడానికి ఎవరితో ఆర్గ్యుమెంట్ పెట్టుకోలేదు ఆయన. తన విశ్వాసం అది, తన తమ్ముడి యొక్క విశ్వాసం కూడాను. యేసు ప్రభువుని మేము నమ్మే, మాకు విగ్రహములతో పని లేదు, దేవుడి విగ్రహాల్లో లేడు. ఇంత మటుకు తెలియక మేము పూజించాం, ఇక పూజించం. అది వాళ్ళ తీర్మానం. దేవుడు వారి బిడ్డలను దీవించాడు. ఇక్కడ గిద్యోను చేసినటువంటి పని, ఊరికి తన కుటుంబం ద్వారా జరిగినటువంటి నష్టాన్ని, కీడును, దేవుని నామానికి కలిగిన అవమానాన్ని రెక్టిఫై చేయాలి. ఊరి వారు వెంటనే లోబడతారా? అంగీకరిస్తారా? ఇంతకాలం మీరే కదా, మీరు కట్టినటువంటి బలిపీఠమే కదా మేము బలు అర్పించాం అంటారు. మా సమ్మతి లేకుండా, మా అనుమతి లేకుండా, మా అభిప్రాయాన్ని పరిగణలోనికి తీసుకోకుండా మీరు ఆ బలిపీఠాన్ని పడగొట్టేసేసి దేవతా స్తంభాన్ని నరికివేసి మీరు ఇంకేదో చేస్తాము అంటే మేము ఎందుకు సమ్మతిస్తాం? ఇది సమస్య. పగలు ఊరి వారికి భయపడి, 27వ వచనం, ఆ ఊరి వారికి భయపడినందున పగలు దాన్ని చేయలేక రాత్రి వేళ చేశారు. గిద్యోను యవనస్తుడు, పరాక్రమ గల బలాఢ్యుడు అని అందుకే దేవుడు అన్నది, తను పిలిచింది. గిద్యోను ఒక 10 మందిని తీసుకుని వెళ్ళాడు. 27, తన పనివారిలో 10 మందిని తీసుకుని వచ్చి, అంటే గిద్యోను యొక్క ఫ్యామిలీ కొంచెం వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీగా, పనివారు అలాగే బంధుజనము కలిగినటువంటి కుటుంబంగా మనకు అర్థమవుతుంది. 28, ఆ ఊరి వారు వేకువనే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠం విరుగొట్టబడి ఉండెను, దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోయబడి ఉండెను, కట్టబడిన ఆ బలిపీఠం మీద ఆ 2వ ఎద్దు అర్పింపబడి ఉండెను. ఒక కొత్త బలిపీఠం వచ్చింది. ఆ పాత బలిపీఠం, బయలు కట్టిన బలిపీఠం, అది నాశనం చేయబడింది, పడగొట్టబడింది. అప్పుడు ఊరి వారికి అర్థమైపోయింది. ఆ ఇంటి మీదకి వచ్చారు. ఎవరు చేశారు? యోవాషు కుమారుడు గిద్యోను. 29వ వచనం. 30వ వచనంలో వారు అంటున్నారు, అతడు చావవలెను, బయటికి తీసుకురమ్మంటున్నారు. తండ్రి ఇప్పుడు ఏం చేయాలి? ఒకప్పుడు తానే కట్టినటువంటి బలిపీఠం, కుమారుడు తండ్రి చేసినటువంటి తప్పును సరిదిద్దాడు ఇప్పుడు. అందుకే ధైర్యంగా కుమారుని పక్షంగా నిలవబడి ఒకటే అన్నాడు. 31వ వచనం, మీరు బయలుపక్షముగా వాదింతురా, మీరు వారిని రక్షించుదురా, వారి పక్షంగా వాదించువాడు ఈ ప్రొద్దున్నే చావలను, ఎవడో వాని బలిపీఠమును విరుగొట్టిన కనుక వాడు దేవత అయినందున తన పక్షమును తానే వాదించవచ్చును అని కొడుకు ఒక పేరు పెట్టాడు. అతనికి యెరుబ్బయలు అనగా వాదించువాడు. నా కుమారుడు కాదు చావవలసింది, ఎవరైతే బయలుపక్షంగా వాదిస్తారో వారు. ఆ బయలు దేవుడు దేవత, వాదించుకొనివ్వండి అని యోవాషు తన కుమారుని పక్షంగా నిలవబడ్డాడు. ఇప్పుడు ఊరి వారితో పోరాడవలసి వచ్చింది ఒక విధంగా. ఇట్స్ ఎ గ్రేట్ ఛాలెంజ్. ఇప్పుడు 3వ దశ, పోరాటంలో అసలు దశ, మిద్యానీయుల చేతిలో నుండి విడిపించడానికి తన అంతరంగ పోరాటం నుండి బయటకు వచ్చాడు. ఊరివారి పోరాటంలో విజయం పొందాడు. ఇప్పుడు తాను 3వ పోరాటము, దేవుడు పిలిచినటువంటి పని కొరకైనటువంటి అసలు పోరాటంలో తాను ముందుకు సాగాలి. దానికి ముందు మళ్ళా గిద్యోను మనసులో తన రీజనింగ్ ముందుకు వస్తుంది. నేను చేయగలనా? నేను వెళ్ళగలనా? దేవుడు నా ద్వారా ఈ కార్యం చేస్తాడా? చాలాసార్లు దేవుడు మనకేం చెప్తాడంటే, నువ్వు పలానా వ్యక్తికి సువార్త చెప్పు అంటాడు. నేను చెప్తే వాళ్ళు వింటారా?
వాళ్ళు వింటారో వినరో, దేవుడు చెప్పమన్నాడుగా, ఎందుకు చెప్పలేవు? వాళ్ళు ఏమనుకుంటారో, వారి ఫీలింగ్స్ హర్ట్ అవుతాయేమో. దేవుడు ఒక ట్రూత్ చెప్పమన్నప్పుడు నీవు అది చెప్పాలి. మనం వెళ్ళేటటువంటి కొన్ని మార్లు ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడైనా బ్రిడ్జ్ డ్యామేజ్ అయింది అనుకుందాం, వెంటనే సైన్ బోర్డు పెట్టేసేస్తారు. ఇంకా ఆ కమ్యూనికేషన్ వెళ్ళి వాళ్ళు ఆ నేషనల్ హైవేనో లేకుంటే స్టేట్ హైవేనో R&B వాళ్ళు బోర్డు పెట్టక మునుపు కమ్యూనికేట్ కావాలి మెసేజ్. ఇప్పుడంటే సెల్ ఫోన్స్ వచ్చినాయి, మనకు విషయం తెలుస్తూ ఉన్నది. ఎక్కడ ఏది జరిగినా వెంటనే న్యూస్లో తెలుస్తూ ఉన్నది. ఆ కాలం ఎటువంటి కాలము అంటే ఆ న్యూస్ వెంటనే తెలిసేటటువంటి కాలం కాదు. ఇక్కడ దేవుని ఆత్మచేత బలపరచబడి తాను ముందుకు వెళ్ళాలి, ప్రజలు తనతో రావాలి. తాను తన రీజనింగ్ వాడుతూ ఉన్నాడు. దేవా, ఇంత మటుకు బాగానే ఉన్నది, ఊరి వాళ్ళతో కూడా సమస్య అంత మటుకు జయించగలిగాను, కానీ మిద్యానీయులను జయించగలనా? ఇంకొక్కసారి నువ్వు నాతో ఉన్నావని సూచన చూపించు ప్రభువా అన్నాడు. ఏమడిగాడు? గొర్రెబొచ్చు, కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడు ఎడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీలను నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకుందును. ఎంత ఇబ్బంది పెడుతున్నాడండి దేవుడు. దేవుడు చేయలేడా? చేయగలడు, అలాగ చేశాడు. ఇప్పుడు మళ్ళా దానికి ఉల్టా చేయమని అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? 39, నీ కోపము నా మీద మండనీయకుము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవేము, నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా. దీన్ని ఫ్లీస్ టెస్ట్ అంటారు. గిద్యోను దేవునికి పెట్టినటువంటి గొర్రెబొచ్చు పరీక్ష. ఒకసారేమో చుట్టూ కళ్ళం డ్రైగా ఉండాలి, గొర్రెబొచ్చు మీద మాత్రం మంచు పడాలి. ఇంకొకసారి ఏమో దానికి ఆపోజిట్ జరగాలి. దేవుడు 2 సార్లు అప్లై చేశాడు. దేవుడు 2 సార్లు 40వ వచనం, ఆ రాత్రి దేవుడు అలా చేసెను, నేల అంతటి మీద మంచు పడినను, ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండేది. దేవుడు ప్రకృతిని తన కొరకు ఆ స్థలములో ప్రకృతి ధర్మాన్ని ఆయన సస్పెండ్ చేసి ఆయన ఉద్దేశించినటువంటిది తన భక్తుడు అడిగింది అతని విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు తన పక్షంగా అనుగ్రహించాడు. జ్ఞాపకం ఉంచుకుందాం మనం. దేవుని ఆత్మ 6వ అధ్యాయం 34వ వచనం, యెహోవా ఆత్మ గిద్యోనులో ఆవేశించెను. దేవుని ఆత్మ నిన్ను నడిపించేటప్పుడు దేవుడు నీవు అడిగిన సూచనలను దయచేస్తాడు, నిన్ను దేవుడు బలపరుస్తాడు. కనుక పోరాటంలోని మొదటి దశ తనలో నుండి తాను బయటకు రావటం, కమింగ్ అవుట్ ఆఫ్ హిస్ డిప్రెషన్. రెండవది ఊరి వారితో ఉన్నటువంటి పోరాటం. మన ఇండియా దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో మరి విశేషంగా సెటప్ ఎలా ఉంటుంది అంటే అంత తేలిగ్గా ఊరి యొక్క ఆచారాలు, కస్టమ్స్, ట్రెడిషన్స్ బ్రేక్ చేయటానికి ఎవరూ సాహసించరు. బ్రేక్ చేస్తే వెలివేస్తారు, ఎక్స్కమ్యూనికేట్ చేస్తారు. అందువలన ఇండియా దేశంలో సమాజానికి ఏం జరిగిందో దాని పర్యవసానాలు చరిత్ర చదివితే మనకు అర్థమవుతుంది. కుల వ్యవస్థను గూర్చి ఎన్నో సంగతులు మీకు తెలుసు. గ్రామాల్లో, ఊరిలో జరిగేటటువంటి విషయాలు. ఊరి వారు ఈ కుటుంబాన్ని వెలివేసి ఉండేవారే. యోవాషు చాలా ధైర్యంగా కుమారుణ్ణి సపోర్ట్ చేశాడు. ఇంకా వారు ఏమి అనలేకపోయారు. దేవుడు వారిలో ఒక రియలైజేషన్ తీసుకుని రావటం మొదలుపెట్టినట్టున్నాడు. అందుకొరకే యూదుడైనటువంటి తాను, తన గ్రామంలో ఉన్నటువంటి యూదులైనటువంటి తన ప్రజలు దేవుని తట్టు తిరగటానికి ముందు బయలు యొక్క బలిపీఠాన్ని నిర్మూలన చేయటంతో
ఇంట గెలిచి ఇప్పుడు రచ్చ గెలవబోతూ ఉన్నాడు. తన గ్రామంలో, తన ఊరిలో మొదట శుద్ధి కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పుడు తన ప్రజలను విడిపించడానికి శత్రువుతో యుద్ధం చేసేటటువంటి 3వ స్టేజ్లోనికి తాను వెళ్ళబోతూ ఉన్నాడు. లోకరీతిగా సహజంగా ఏదైనా ఒక కార్యం చేయాలి అంటే సెక్యులర్గా జ్ఞాపకం పెట్టుకోండి, 4 స్టెప్స్ చెప్తాను. 1 ప్లాన్ చేస్తారు, 2 వర్క్ చేస్తారు. ఆ వర్క్ని ఎప్పటికప్పుడు వారు ఇవాల్యుయేట్ చేసుకుంటూ ఉంటారు. ఏది చేసేము ఏది చేయలేదని దాన్ని పరిశీలించుకుంటారు. ఇవాల్యుయేట్ చేసుకున్న తర్వాత అప్పుడు ప్రొసీడ్ అవుతూ ఉంటారు. ప్లాన్, వర్క్, ఇవాల్యుయేట్ అండ్ ప్రొసీడ్. ఇది లోకస్తులు పాటించేటటువంటి పద్ధతి. లోకస్తులు పాటించే పద్ధతికి దేవుని బిడ్డలు పాటించే పద్ధతికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించండి. దేవుని బిడ్డలంగా మనం 6 మెట్లు, వాళ్ళకైతే 4 మెట్లే, 4 స్టెప్స్. మనం 6 మెట్లు మనం పాటిస్తాం. మొదటిది మనం ప్రార్థన చేస్తాం, దేవుని ముందు పెడతాం. దేవా, ఈ పని నేను చేయాలా వద్దా? ప్రార్థించిన తర్వాత ప్రణాళికను సిద్ధం చేసుకుంటాం. ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రార్థన చేయటం కాదు, ముందు ప్రార్థన చేసి ప్రణాళిక సిద్ధం చేసుకుని అది మళ్ళీ ప్రార్థనలో పెడతాం. సో ప్రేయర్ అండ్ ప్లాన్, దే గో టుగెదర్. ఆ తరువాత పని చేస్తాం, వర్క్. ఆ తరువాత ఆ పనిని మనం ఎవాల్యుయేట్ చేసుకుంటాం. మనం చేసినటువంటి పనిని మనకు మనమే పరీక్షించుకొని దానిలో ఉన్నటువంటి లోటుపాట్లు, హెచ్చుతగ్గులు, ఎక్కడ ఎక్కువ చేయలేకపోయాను లేక ఎక్కడ ఎక్కువ తక్కువ చేశాను, సౌలు చేసినటువంటి మిస్టేక్ తర్వాత కాలంలో మనం గుర్తు చేసుకుంటే అమాలేకీయుల మీదకి వెళ్ళి ఏం చెప్పాడో దేవుడు చెప్పిన దానికంటే తక్కువ చేశాడు, నష్టపోయాడు. ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఇవాల్యుయేట్ చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ తర్వాత ఇవాల్యుయేట్ చేసుకున్న తర్వాత మనం చేసిన వర్క్ని స్టెబిలైజ్ చేసుకోవాలి, స్థిరపరచబడాలి మన పని. ఒక సమయంలో ఒక గొప్ప పరిచర్య జరగవచ్చు, పాలపొంగులాగా ఆగిపోకూడదు. అది ఆ పని స్థిరపరచబడాలి, అప్పుడు అది నిలుస్తుంది, అది కొనసాగుతుంది. గుర్తుంచుకోనండి, ఏ పని అయినా సరే అది స్థిరపరచబడటం చాలా ప్రాముఖ్యమైనది. నేను ఒక మాట చెప్తే మీరు వినేటటువంటి వ్యూవర్స్ ఎవరు అభ్యంతరపడరేమో. 1975లో షారోన్ పరిచర్య ప్రారంభమైనప్పుడు 74 నుండే నేను పరిచర్య చేస్తూ ఉన్నాను సూళ్ళూరుపేటలో. కాబట్టి 75లో మందిర పరిచర్య ప్రారంభించబడటానికి ఆ పరిచర్య అది పునాది అయింది. మొదటి విశ్వాసులు, షారోన్ మొదటి విశ్వాసులు, నాతో ఉన్నటువంటి ఎల్డర్స్ ఇద్దరు కాక మిగిలిన విశ్వాసులందరూ దాదాపుగా సూళ్ళూరు ప్రాంతం నుండి వచ్చిన వారు. అక్కడ 74, 75 సంవత్సరాల్లో జరిగించబడినటువంటి పరిచర్య యొక్క ఫలం వారు. అయితే మందిరం ఎప్పుడైతే పరిచర్య ప్రారంభించబడిందో ఈ టౌన్లో 3వ సంఘం, ఒకటి సుదీర్ఘమైన చరిత్ర కలిగినటువంటి సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చ్ SALC, 2వ సంఘం LEF లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్, 3వ చర్చ్ షారోన్ చర్చ్. ఈరోజు 25 సంఘాలు ఉన్నాయో లేక 30 సంఘాల వరకు ఉన్నాయో తెలీదు సూళ్ళూరుపేటలో. మొత్తం మీద చాలా సంఘాలు మాత్రం ఉన్నాయి ఈరోజు. 76వ సంవత్సరం వచ్చేసరికి ప్రజలు 76, 77 బ్యాంకు వాళ్ళు ఎంతకాలం ఉంటారు ఒకే చోట, ట్రాన్స్ఫర్ అవుతారు. చూస్తూ ఉండండి, యవనస్తుడు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఈ పరిచర్య ఆగిపోతుంది. ఎందుకంటే టౌన్లో నేను ఒక్కడనే ఉన్నాను. ప్రతిరోజు నేనే వెళ్ళేవాడిని. ఆఫీస్ అయిపోయిన తర్వాత 5 గంటలకు, నేను 6 గంటలకు ముందే పరిచర్యకు బయటకు వెళ్ళేటటువంటి వాడిని. ఈ పరిచర్య నిలవదు, తర్వాత ఇతను ట్రాన్స్ఫర్ అయితే ఈ పరిచర్య ఇది ఆగిపోతుంది అనేటటువంటి కామెంట్ గిట్టనటువంటి వారు కొందరు చేసేటటువంటి వారు. అయితే దేవుడు కట్టింది కనుక, దేవుని చిత్తానుసారం చేసాం కనుక ఆ పరిచర్య దేవుడు కొనసాగిస్తూ వచ్చాడు, వృద్ధి చేస్తూ వచ్చాడు, ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఎవరు ఎక్కడున్నా
దేవుని చిత్తానుసారంగా కార్యాలు జరుగుతూ వచ్చినాయి. నా వంతు నేను దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా నా బాధ్యతను నేను నెరవేరుస్తూనే వచ్చాను. దేవుడు చెప్పినటువంటి నియమాల చొప్పున మనం కట్టినటువంటి ఏ పని అయినా అది వృద్ధి చెందుతుంది, అది నిలుస్తుంది, స్టెబిలైజ్ చేయబడుతుంది. స్టెబిలైజేషన్ జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు స్టెబిలైజ్ చేసుకున్న తర్వాత ప్రోగ్రెస్ కావాలి. సో 6 మెట్లు: ప్రే, ప్లాన్, వర్క్, ఎవాల్యుయేట్, స్టెబిలైజ్ అండ్ దెన్ ప్రోగ్రెస్. ప్రార్థించు, ప్రణాళిక వేసుకో, పని చేయి, నీ పనిని నీవే పరీక్షించుకొని ఆ తారతమ్యాలు హెచ్చుతగ్గులు వాటన్నిటినీ మరలా నీవు చూసుకో. నీ పని స్థిరపరచబడే రీతిగా స్థిరపరచుకో. దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. అయితే స్టెబిలైజ్ అవడానికి టైం పడుతుంది. నీ పని స్థిరపరచబడాలి. ఆ తర్వాత ముందుకు వెళ్ళు, ప్రోగ్రెస్ అవు. గిద్యోనులో లీడర్షిప్ క్వాలిటీస్ కనిపిస్తాయి. అంతకంటే గిద్యోనులో చాలా చక్కని పోరాట నియమాలు, ఆత్మ సంబంధమైనటువంటి పోరాట నియమాలు కనబడతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప రక్షక మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం గిద్యోని జీవితంలో నుండి ఈ దినం తన పోరాటంలోని 3 దశలు, మొదటి 2 దశలు తన డిప్రెషన్తో, నిరాశతో పోరాడి గెలిచి దానిలో నుండి బయటకు వచ్చి ఊరి వారితో పోరాడి బలిపీఠాన్ని తాను పడగొట్టి ఇంట గెలిచి రచ్చగెలవటానికి దేవా తాను ముందుకు కొనసాగినటువంటి దేవుని ఆత్మావేశం వలన బోరవోదగా ఎలాగూ గోత్రికులను సమకూర్చాడో, ఎలాగూ మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించడానికి నీ ప్రణాళికలో తాను ముందుకు వెళ్లే ముందు 2 సూచనలు నీ నుండి పొందినటువంటి వృత్తాంతాన్ని సహా మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మా సందేహాలన్నింటినీ తీర్చి బలహీనమైనటువంటి మా విశ్వాసాన్ని బలపరిచి మమ్మల్ని నడిపించే మంచి దేవుడు అని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మనం అందుబాటులో ధ్యానించినటువంటి లేఖన భాగాలు మా హృదయంలో భద్రం చేసి మా మనసులో కలిగే భయాలను తొలగించి, ఆందోళనలను తొలగించి, మా పక్షంగా యుద్ధం చేసే దేవుడు మీరు మాకు తోడుగా ఉండి ముందుగా నడుస్తూ ఉన్నారని, మమ్ములను మా కుటుంబాలను కాపాడే దేవుడు అని దయతో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. ఇటువంటి దినాల్లో మా కాపుదల కర్త మీరే అని మరోసారి మీ వైపు చూస్తున్నాం. మా ప్రాణాత్మ దేహాలు మీకు అప్పగించుకుంటూ, మీ దయగలిగినటువంటి హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.